ఇట్లాంటి వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఇంకేం రాసిందండి అమ్మాయి? అమ్మాయి బాగానే ఉందట, మన కోసం ఇల్లు కూడా చూసిందట, అందరిని అక్కడికి రమ్మని రాసింది. కానీ ఈ దౌర్భాగ్యం అక్కడ తీసుకెళ్తే అక్కడేం కొంప మీద తీసుకొస్తాడు, అది కదా. అడుగు వచ్చినట్టున్నాడు సుపుత్రుడు. వచ్చిందా? ఏ 300 పెట్టినా? 300 అక్కడ 300 మహా ఇచ్చి పంపించేట్టు మాట్లాడుతున్నాం. బుకాయించకరా, అమ్మాయి ఎప్పుడు ఎంత పంపించిందో వివరంగా రాసింది. ఇదిగో ఉత్తరం. ఒరే పెద్దాడా, నీకిదేం బుద్ధిరా? కన్న తల్లిని నన్ను మోసం చేస్తే చేసావు. ఇంట్లో పడుతూ నగచాట్లు చూస్తూ కూడా ఈ పని చేయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా? వాడికేమి, ఎప్పుడైనా ₹1 సంపాదించుంటే అందులో కష్టం ఏమిటో తెలిసేది. ఆడపిల్ల సంపాదన తింటూ కూర్చున్న వాడికి ఏ సిగ్గా శరమా? మామగారు ఎందుకని అంతంతా మాట్లాంటారు? అనక నెత్తినెక్కించుకోమంటావా? మీరు ఎక్కించుకోవాలనుకున్నా మేము ఎక్కి కూర్చున్న దానికి సిద్ధంగా లేవు. వారేదో కొట్టేశారు అంటున్నారే, 600 ముష్టి 600. కమలా, ఎంత చెడ్డా నేను మగాడిని. ఏదో తంటాలు పడి జాక్పాట్ కొట్టి వీళ్ళందరినీ ఉద్ధరిద్దాం అనుకుంటున్నాం గానీ, లేకపోతే మనకి మంచి కాలం రాదా? మనకు వస్తుంది మంచి కాలం. జాక్పాట్ కొడతాం, అప్పుడు చెప్తాం. రే, నువ్వేం బెదిరించక్కర్లేదురా. జాక్పాటే కాదు, కొన్ని కోట్లు సంపాదించినా నువ్వింత కూడు పెడతావన్న నమ్మకం మాకేం లేదు. లేదు? నిజంగా లేదు? లేదురా, ఈ జన్మకు లేదు. బాగా ఆలోచించుకు చెప్పండి. ఈ జన్మలో నన్ను నా 50 పైసలు అడగరా, నా ఇంటికి రారు, అంతేనా? అంతేరా, ముమ్మాటికి అంతే. అయితే చూడండి, ఇదేమిటో తెలుసా? మేము జాక్పాట్ కొట్టాం, 2,98,000 తెచ్చాం. ఇందులో నయా పైస మీకు రాదు. ఈ క్షణం నుంచి మీకు మాకు సంబంధం లేదు. మేము వస్తాం. టాటా. వాళ్ళు పాడుకుంటున్నారా, పని చేస్తున్నారా? పాడుకుంటూ పని చేస్తున్నారు. మరి మనం పాడుకోవాలంటే పనంతా మానేస్తాం. వాళ్లకు పనంత సహజము, పాట కూడా అంతే సహజం. వాళ్ళ జీవితాల్లో రెండూ పెనవేసుకుని ఒకదానికొకటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అందుకే పని పాట అన్నారు. చూడండి, మీరు యజమానులు, వీళ్ళంతా మీ పనివాళ్ళు. ఇక్కడ మీరు కొన్ని నియమాలు పాటించాలి. నియమాలు లేవు, నిమ్మకాయలు లేవు. ఏ ఆవేశం లేకుండా ఉండడానికి నేనేం బుద్ధ భగవానుని కాను. అందమైన ముక్కు మీద అంత కోపం ఉండకూడదు. కమా. డార్లింగ్, ఆపు పంపు. నువ్వు కష్టం పడుతుంటే నేను చూడలేను. నేను కొడతాను పంపు. ఎంత అవిశ్వాసం! డార్లింగ్, నీకోసం చాలా రుచికరమైన ఈ బిస్కెట్లు తెచ్చాను. ఈ బిస్కెట్లు తింటే ఎన్ని కసరత్తులు చేసినా ఆయాసం రాదు, నీరసం ఉండదు. తింటావా? తినిపించమంటావా? మంచిగున్నది. ఈ బిస్కెట్ తింటాకుంటే ఈ పని ఎవడు చేస్తాడు? మళ్ళా నీ మొగుడు చేస్తాడా? మళ్ళా నో, నా మొగుడు కాదు, నీ మొగుడు. అంటే నీకు కాబోయే ఈ ప్రియుడు చేస్తాడు. ఫస్ట్ ఈ బిస్కెట్లు తిను. పరా కొరకు నైస్ గా నమ్ముదు. ఆఖరి నీ బతికిలా అయిపోయిందనమాట. కుక్క బిస్కెట్లు చేస్తున్నావు. బొమ్మ చూసుకోవే బొమ్మ. రే, ఏమనుకున్నారా నువ్వు? నా ప్రియురాలకి కుక్క బిస్కెట్లు పెడతావా? నీకు మళ్ళీ ఏమన్నా కుక్క అనుకున్నా పెట్టరా? హంసరా, అదేనా హంస? షడప్. మంచి టైంలో వస్తావు. కుక్క బిస్కెట్లు పెడితే విశ్వాసంగా ఉంటుందని పెట్టాను. చూసావా హంసరా? ఒరే, ఈ నెట్ట ఉడకూడదు. మర్యాదగా మాట్లాడు. గొంతు డార్లింగ్, నీ పనంతా నేను చేస్తాను. పాత్రలన్నీ నేను తోమి పారేస్తాను. నువ్వు దిగదారిపోతావు నాకు ఎప్పుడు తెలుసు. డార్లింగ్ కోసం సిగ్గు విడిస్తాను. విడవరా, విడు. ఒరే,
5 నిమిషాల్లో ఈ బట్టలు నేను ఉతికిపోతే నా పేరు తీసా రాసే కాదు. మీకు పుణ్యం ఉంటుంది, జల్దీ చేయండి, నేను అట్లా కూకుంటాను. 2 నిమిషాల్లో గిన్నెలని తోని పొయ్యి మీద పెట్టేసి నేనే నెగ్గాను. నా కంట్లో సోపు వేసి నెగ్గాడు. ఏది వేసి గెలిస్తే మొత్తం ఏట్రా, గెలవడమే పెద్దను. ఎప్పుడైనా ఎలక్షన్ చూసిన మొక్కలేనా ఇది? ఏటా రాలే నువ్వా? ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. అమ్మా, నువ్వు ఇక్కడ ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు, ఎంత గొప్పగా ఉన్నావు అంతా విన్నాను తల్లి. కూర్చోనన్నా. ఏమండి ఏమండి, అబ్బా, ఎంత పెద్ద ఇల్లండి, కోటలా ఉంది. ఇంటిల్లు ఎలాగండి ఇదేది? నీకు ఆ శ్రమ అక్కర్లేదులేవే, ఇక్కడ ఇదే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమ్మా, ఇదంతా చూసేటప్పటికి మీ అమ్మ ఉబ్బి తబ్బిబ్బైపోయినట్టుంది. ఆహా, మీరు కానట్టు. భోజనానికి కూడా సెక్రటరీ సలహాలు సహాయం కావాలా? బాబు, ఆమెను మేమే ఆహ్వానించాం. కూర్చోమ్మా. సౌందర్య అప్పుడే ఎంత పెద్దదైపోయింది. ఆడపిల్లలు అంతే కదయ్యా. అవునవును, అలా చూస్తుండగానే అమ్మలు అమ్మమ్మలు అయిపోతారు. చిన్నబాబు గారు, నేను అమ్మను కాను, అమ్మమ్మను కాను. నేను అసలు పెళ్ళే చేసుకోను. అదేమిటమ్మా, మా కళ్యాణ్ చేసుకుని ఈ ఇంటి కోడలుగా వస్తావని మేము కొండను రాసి పెట్టుకున్నాం. ఇంద్రాణి, నా అభిప్రాయం ఒకటి, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఈ ఇంటి కోడళ్ళైతే. అవునులేండి, చెల్లెలి కన్నీళ్లు తుడవడానికి అక్కైనా ఉంటుంది. ఈ ఇంటి కోడళ్ళు ఎవరికి ఇప్పటి వరకు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏర్పడలేదు. మగవాళ్ళు తాగి ఎప్పుడు నిషాలో ఉంటే ఆడవాళ్ళకి కన్నీళ్లు కాక ఇంకే ఉంటుంది. వదిలే గారు, ఇంతవరకు ఆడవాళ్ళ కన్నీళ్లు చూచిన అనుభవం నాకు లేదు. కాసుల కోసం వచ్చే ఆడదానికి కన్నీళ్ళు ఎక్కడుంటాయి? మీ అనుభవం అటువంటి వాళ్ళతోటేగా. ఇంద్రాణి, మర్యాద లేకుండా ఏమిటా మాటలు? తాగుబోతులకు కూడా అసహ్య వేసేంత అసహ్యంగా మాట్లాడడం వాళ్లకు తెలిసిన మర్యాద. గారి గురించి నేను చాలా విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మీరు చూస్తున్నదంతా పైకి కనిపించేది. లోపల సంగతులు మీకు తెలిసినంత బాగా మాకేం తెలియవు, తెలియక్కర్లేదు కూడా. అమ్మగారు, మీరు కంట తడి పెట్టడం అంత మంచిది కాదమ్మా. అది ఈ దివాణానికి అశుభం. కళ్యాణ్ ఇంతమందికి లోకు కావడం, త్రాగుబోతనిపించుకోవడం నేను భరించలేను లత. అతన్ని చూసి అనుక్షణం నేనెంత బాధపడుతున్నానో ఎవరికి తెలుసు. నాలో నేను కుమిలి బాధపడకండి అమ్మా, చిన్నబాబు గారు తప్పకుండా బాగుపడతారు. లేదమ్మా, ఆశ లేదు. అతను అలవాటు మానలేడు, నాకు తెలుసు. నేను మాన్పిస్తానమ్మా. లత, నాకు తెలుసమ్మా, నువ్వింతవరకు మాకు చేసిన మేలు, సాధించిన మంచి అంతా నాకు తెలుసు. కానీ ఇది మాత్రం నీ శక్తికి మించిందమ్మా. కాదమ్మగారు, తప్పక సాధిస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది.